దేశంలో బీజేపీ బలపడడానికి ఆ పార్టీ సంస్థాగత నిర్మాణమే కారణం. పోలింగ్ బూత్ కమిటీల నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ పటిష్టంగా ఉంది. అయితే కీలకమైన పోలింగ్ బూత్ కమిటీలపై రాష్ట్ర బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సంస్థాగత నిర్మాణం ఏ పార్టీకైనా బలం. పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలుంటే ఎన్నికల్లో ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి పోలింగ్ బూత్ కమిటీలపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం అలసత్వంగా ఉందని ఆ పార్టీ జాతీయ నేతలు ఫైర్ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో 35,000 పోలింగ్ బూత్లున్నాయి. ఒక్కో పోలింగ్ బూత్ లో 800 నుంచి 1,200 మంది ఓటర్లుంటారు. ఈ ఓటర్స్ ను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తోంది బీజేపీ. ఒక్కో కమిటీలో 21 మంది ఉంటారు. దేశంలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉండడానికి పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణమే కారణమంటారు బీజేపీ నేతలు. కీలకమైన బూత్ కమిటీల నియామకంలో రాష్ట్ర బీజేపీ వెనుకబడిందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. బూత్ కమిటీలు 20 మంది అంతా మాత్రం ఆ ఊర్లో మెజారిటీ ఓట్లు పడతారని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు రాజకీయ పరిస్థితులు అట్లుంటాయి. కాబట్టి ఆ పరిస్థితుల నేపథ్యంలో మేము అయితే బూత్ కమిటీల ఏర్పాటు ఎందుకు జరుగుతుందంటే మా పార్టీ విస్తరణ అనేటువంటిది ఎన్నికలు ఓట్లు సీట్ల దీంతో కాదు. మా పార్టీ విస్తరణ అంటే సిద్ధాంతం కోసం బూత్ కమిటీ సభ్యులే సిద్ధాంతాన్ని గ్రామాలలో చెప్పగలుగుతారు. ఈరోజు కాకపోతే రేపైనా మేము గెలుస్తాం. బట్ ఆ సిద్ధాంతం ముందుకు పోతుండాలనే ఉద్దేశంతో బూత్ కమిటీలు తప్పిస్తే ఇక ఓట్లు సీట్లు ఈ రెండే ఆలోచనలు మిగతా పార్టీలకు ఉంటే మా పార్టీలకు వీటితో పాటు సిద్ధాంతం కూడా అంతే ముఖ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పోలింగ్ బూత్లుంటే 15,000 కంటే తక్కువే బూత్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే పోలింగ్ బూత్ కమిటీలపై పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే అనుకున్నంతగా కమిటీలు వేయలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీనికి చాలా గ్రామాల్లో పార్టీకి క్యాడర్ లేకపోవడమే కారణమని తెలిసింది. మరోవైపు పోలింగ్ బూత్ కమిటీలు దేశంలో కేవలం బీజేపీకి మాత్రమే ఉన్నాయని, ఏ ఇతర పార్టీకి లేవంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఏ రాజకీయ పార్టీకి కూడా బూత్ స్థాయిలో బూత్ కమిటీల వ్యవస్థ లేనే లేదు, ఎవరికి లేదు. ఏ పార్టీ తీసుకో 25,000 పోలింగ్ బూత్ల వరకు మా కాల్ సెంటర్ నుంచి పక్కా పర్ఫెక్ట్ సిస్టమ్ తయారైంది. ఎన్నికల సందర్భంగా కింది స్థాయి నాయకులు కొంతమంది పోతుంటారు, కొంతమంది ఇన్యాక్టివ్ అవుతుంటారు, కొంతమంది పార్టీ మారుతుంటారు. నేను చెప్తున్నటువంటి ఫిగర్ ఏదైతే 15,000 పూర్తి స్థాయిలో ఉన్నాయి, 25,000 పార్షియల్గా ఉన్నాయని చెప్తున్నది 5-10 మంది ఉన్న కమిటీ కూడా ఉంది. రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీలపై రాష్ట్ర నేతలతో ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ రివ్యూ చేస్తున్నారు. త్వరగా కమిటీలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారంటున్నారు బీజేపీ నేతలు.